Hi Dean. Most of the students asked about MBBS in Philippines and MBBS in Russia. Question number 1 వచ్చేసరికి MBBS ఫిలిపీన్స్. సార్ ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుంది కదా, సో మరి MBBS ఫిలిపీన్స్ కూడా 6 years చేస్తారంట కదా. సో మేము అడ్మిషన్ తీసుకుందాం అనుకుంటున్నాం, మీ సజెషన్ ఏంటి, మీ వే ఆఫ్ వర్షన్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంకొకరు వచ్చేసరికి సార్ మీ వీడియోస్ అనేది చూస్తున్నామండి, సో మీరు ఇన్ఫర్మేషన్ అంతా బాగానే ఉందండి. దట్ టు సో రష్యాలో వచ్చేసరికి బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ అంటే కదా, అంటే అక్కడ 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం, 3 సంవత్సరాలు రష్యన్ లాంగ్వేజ్ చెప్తారంట కదా, 3 సంవత్సరాలు ఇంగ్లీష్ మీడియం చెప్తారంట కదా. అప్పుడు కూడా మనకు యాజ్ పర్ UNMC రూల్స్ ప్రకారం ఇదేంటి మనకి UNMC రూల్స్ ప్రకారం డిగ్రీ ఇన్వాలిడ్ కదా అన్నాడు. ఈ 2 క్వశ్చన్ అడుగుతున్నారు. మీకు నెంబర్ 1 క్వశ్చన్ అర్థమైంది కదా. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఫిలిపీన్స్లో 6 years MBBS ప్రోగ్రామ్ వస్తుందంట కదా. కోర్టులో డిసిషన్ మేకింగ్ ఉంది. కోర్టులో మనకి 100% వచ్చేసరికి ఒక 1 or 2 months లేదా ఈ 29th 20 30 వరకు మనకి 100% ఖచ్చితంగా మనకి 6 years ప్రోగ్రామ్ 100% వచ్చేస్తుంది. అందరితో పాటు ఫిలిపీన్స్, కజకిస్తాన్, రష్యాతో పాటు మన జార్జియాలో కూడా మనకు కూడా వచ్చేస్తుంది. జస్ట్ వెయిట్ అంటున్నారు, అడ్మిషన్ తీసుకోమని చెప్తున్నారు. సో అంటున్నారు. ఇంకో పాయింట్ వచ్చేసరికి రష్యాలో జాయిన్ అవుదామని అడుగుతుంటే రష్యాలో వచ్చేసరికి బైలింగ్వల్ కాలేజ్, సో యాజ్ పర్ UNMC రూల్స్ ప్రకారం ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉండాలి కదా, సో జాయిన్ అయితే డిగ్రీ ఇన్వాలిడ్ కదా అని కన్ఫ్యూజన్ ఉందని అడుగుతున్నారండి. సో క్వశ్చన్ నెంబర్ 1, సో ఈ 2 క్వశ్చన్స్కి ఐ విల్ క్లారిఫై దట్ టుడేస్ వీడియోలో. సో క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసరికి ఏమని అడుగుతున్నారంటే, సరే రష్యా గురించి మాట్లాడదాం ఫస్ట్. సో రష్యాలో వచ్చేసరికి సార్ ఏమంటున్నారు అంటే బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఉన్నాయి కదండి. సో ఎస్ అండి, రష్యాలో వచ్చేసరికి 3 types ఆఫ్ మెడికల్ కాలేజ్ ఉంటాయి. ఒకటి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి, 2 స్టేట్ యూనివర్సిటీస్ ఉంటాయి, 3 ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంటే ఇంటర్నేషనల్ అంటే వాళ్ళ లోకల్ స్టూడెంట్స్ ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. అవన్నీ వచ్చేసరికి ఫుల్లీ ఇంగ్లీష్ మీడియం మెడికల్ కాలేజ్. అంటే ఆల్మోస్ట్ 155 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. 35 to 30+ మెడికల్ కాలేజెస్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజెస్, రీసెర్చ్ మెడికల్ కాలేజెస్. అంటే అవన్నీ ఇప్పుడు మనకి ఇండియాలో ఇంటర్నేషనల్ మెడికల్ కాలేజెస్ ఉంటాయి కదా, IITలోను లేదా JEEలోను ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా రాస్తారు కదా. సో అలా వాటికి వచ్చేసరికి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి సపరేట్ మీన్స్ ఒక సెట్ ఆఫ్ మెడికల్ ప్రొసీజర్ ఉంటుంది, మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. మెడికల్ ప్రొసీజర్స్ మీన్స్ వచ్చేసరికి వాళ్ళకి కాలేజెస్ ఉంటాయి. దాంట్లో రష్యన్స్ చదువుతారు, లోకల్లో చదవచ్చు. అది ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ మెడికల్ యూనివర్సిటీస్. నెంబర్ 2 వచ్చేసరికి స్టేట్, అంటే మనకి లోకల్ లాంగ్వేజ్. ఇప్పుడు రష్యా ఒకటి, చైనా ఒకటి, తర్వాత యూరోపియన్ యూనియన్ అని వాళ్ళకి సెల్ఫ్ లాంగ్వేజ్ మీద ఎక్కువ కమాండ్ ఉండాలి. అంటే వాళ్ళు వేరే లాంగ్వేజ్ నేర్చుకోరు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకంటే సపరేట్గా ఎవరైతే మాకు ఓన్ లాంగ్వేజ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఓన్ కాలేజ్, అంటే ఓన్ లాంగ్వేజ్ చెప్పే కాలేజ్లో మెడికల్ ఎడ్యుకేషన్ అంతా వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో చెప్పే కాలేజెస్ ఉంటాయి. సో మనం జాయిన్ అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కాబట్టి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో జాయిన్ అవుతాము. మనం బైలింగ్వల్ మెడికల్ కాలేజ్ ఆర్ లోకల్ లాంగ్వేజ్లో మనం ఎందుకు జాయిన్ అవుతాము? సో కాబట్టి మనం రష్యాలో వచ్చేసరికి ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్, మన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. డెవలప్డ్ కంట్రీస్లో మీరు చైనా తీసుకున్నా, రష్యా తీసుకున్నా, యూరోప్లో తీసుకున్నా 2 రకాల యూనివర్సిటీస్ ఉంటాయి. ఒకటి బైలింగ్వల్ యూనివర్సిటీస్ ఉంటాయి, 2 ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంటే ఖచ్చితంగా దాంట్లో లోకల్ వాళ్ళు ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారు. బైలింగ్వల్ అంటే ఓన్లీ లోకల్ వాళ్ళు మాత్రమే ఉంటారు. ఓకేనండి, ఈ మీకు డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నా. అయితే ఇంకో పాయింట్ కూడా అంటే రష్యన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి కదంటే అండి అని అడుగుతున్నారు. ఎస్ అండి, రష్యన్ లాంగ్వేజ్ కాదు, మీరు ప్రపంచంలో ఏ కంట్రీకి వెళ్ళినా ఆ లాంగ్వేజ్ అనేది బేసిక్ నీడ్ అనేది ఉండాలి. ఎందుకంటే చైనా వెళ్ళినా, రష్యా వెళ్ళినా, ఈవెన్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ కదా మనం వెళ్తాము. వెళ్ళినప్పుడు ఏం చేయాలి? వెళ్ళే ముందు వీసా రావాలి అంటే IELTS సర్టిఫికేట్స్ ఉండాలి కదా. ఇంగ్లీష్ స్పీకింగ్ IELTS అంటారు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కోర్స్. మనం ముందు కోచింగ్ 6 months 1 year కోచింగ్ తీసుకొని ఆ ఇంటర్వ్యూలో పాస్ అయితేనే కదా మనకి సర్టిఫికేట్ ఇచ్చారు, IELTS సర్టిఫికేట్. లేదు, ఇప్పుడు నేషనల్ పూల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేషనల్ పూల్ ఉంది అంటే మనకి 50% నేషనల్ పూల్. అంటే మనకి ఏంటంటే ఒక స్టేట్ వాడు రిమైనింగ్ ఏ స్టేట్లో అయినా మనం MBBS పర్సూ చేయొచ్చు. మన తెలుగు వచ్చు. ఇప్పుడు చెన్నైలో, బెంగళూరు వెళ్తాము, అక్కడ కన్నడ నేర్చుకోవాలి, తమిళ్ నేర్చుకోవాలి. లేదు మీకు మంచి స్టూడెంట్ ఎయిమ్స్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది లాస్ట్ ఇయర్ మన వాళ్ళకి, సౌత్ వాళ్ళకి, లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది సౌత్ వాళ్ళకి. లేదు సౌత్ వాడు నార్త్లో సౌత్ రోడ్, లేదా ఈస్ట్లో వెస్ట్లో చదువుతారు. అటంతా నార్త్ బెల్ట్ కానీ సౌత్ బెల్ట్ కానీ ఈస్ట్ బెల్ట్ అంతా హిందీ కదా. మరి మనం అక్కడికి వెళ్తే ఎయిమ్స్లో అందరూ వచ్చే పేషెంట్స్ అంతా ఇంగ్లీష్లో మాట్లాడతారా? మనకి ఇంగ్లీష్ వచ్చా లేదా తెలుగు వచ్చా తెలుగులో మాట్లాడతారు. బేసిక్ డే టు డే మీట్ అవడానికి బేసిక్ లాంగ్వేజ్ అనేది 3-4 years నుంచి కమ్యూనికేషన్ ఉంటుంది కాబట్టి అప్పట్లో బేసిక్ కొంచెం లాంగ్వేజ్ సరిపోతుంది. మనం MBBSలోనే సర్జరీస్ అని చేయం కదా, అలా చెప్తే అది 100% అబద్ధం అనమాట. ఓకేనండి, సో మీకైతే ఒక లాంగ్వేజ్ మీద క్లారిటీ వచ్చింది. అండ్ రష్యాలోని యూనివర్సిటీస్ బైలింగ్వల్ కాలేజ్ అయితే లోకల్ చదువుతారు, ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అన్ని 50 to 60 కంట్రీస్ నుంచి వస్తారు. ప్రతి కంట్రీలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ఉంటాయి, మనం దాంట్లో జాయిన్ అవుతాము. దాంట్లో లోకల్ వాళ్ళు ఉంటారు. ఇంటర్నేషనల్గా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్ప్లోర్ అవ్వాలనుకోండి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇంటర్నేషనల్ కాలేజ్ జాయిన్ అవుతారు, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడు మన IIT ట్రై చేస్తాం, అవ్వకపోతే ఏం చేస్తాము, లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతాం కదా, సేమ్ లైక్ దట్ అంతే. క్వశ్చన్ నెంబర్ 2, ఫిలిపీన్స్. సో ఫిలిపీన్స్ వచ్చేసరికి సార్ ఫిలిపీన్స్ ఏమంటున్నారంటే 6 years MBBS ప్రోగ్రామ్ అంటున్నారు. సో 6 years MBBS ప్రోగ్రామ్ రాదు కూడా. వాళ్ళు కోర్టులోకి ఇండియాకి సంబంధించింది కదా సార్. సో ఇండియాలో వచ్చింది,
సో ఇండియాలో వచ్చింది, మరి ఎవరు ఫిలిపీన్స్ వాడు మార్చుకోలేదు ఇప్పుడు. వాళ్ళ కోసం ఫిలిపీన్స్ వాళ్ళ కోసం ఎన్ఎంసీ రూల్స్ మార్చలేరు కదా, ఈ గెజెట్ మొత్తం తీసేయలేరు కదా, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయలేరు కదా. నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టింది ఇప్పుడు బిఫోర్ 2019లో పెట్టారు, ఆల్రెడీ రేపు 2023లో రూల్స్ అన్ని అప్లై చేస్తున్నారు. ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు రేపు రాయాలి. అసలు వీళ్ళు అంటే ఫిలిపీన్స్ కోసం వచ్చేసరికి ఎన్ఎంసీ రూల్స్ మొత్తం, లేదంటే నెక్స్ట్ ఎగ్జామ్ గురించి మొత్తం మన ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేస్తారు అనుకున్నారా? 100% చేయరు. ఏమీ ఉండదండి. 6 years ప్రోగ్రామ్ కాదు. ఎంబీబీఎస్ ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు మార్చిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్చిన ఫిలిపీన్స్ వాళ్ళు మార్చలేదు, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన కోసం మార్చుకుంటారా? ఓ రూల్ పెట్టారు నిజంగానే. ఏం రూల్ పెట్టారు? సో రూల్స్ మీరు మొత్తం ఎన్ఎంసీ రూల్స్ చదివితే వాళ్ళ స్టూడెంట్స్కి ఎలాంటి డిగ్రీ ఆఫర్ చేస్తున్నారో మనకు కూడా అలాంటి డిగ్రీ ఆఫర్ చేయాలి. ఏ కంట్రీ అయితే వెళ్తామో ఆ కంట్రీలో మన డిగ్రీని మన డిగ్రీ ఇప్పుడు 4.5 years + 1 year అది ఉండాలి, వాళ్ళ డిగ్రీ ఉండాలి. రెండు కలిపితే వాళ్ళు చదివే డిగ్రీలో మన డిగ్రీ ఉండాలి. మీకు అర్థమవుతుందా? వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్ మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మ్యాచ్ అవ్వాలి. దాంతోపాటు ఆ మ్యాచ్ దాంతోపాటు వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఇస్తున్నారు మనకు కూడా అలాంటి డిగ్రీ ఇవ్వాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలానే ఉండాలి. అప్పుడు మాత్రం ఆ డిగ్రీ వ్యాలిడ్. మీరు ఏ కంట్రీ వెళ్ళారంటే ఫిలిపీన్స్ వెళ్ళారనుకోండి, అక్కడ 3 years ఎంబీబీఎస్, మనకు కావాల్సిన 4.5 years, ద డిగ్రీ ఇస్ ఇన్ వ్యాలిడ్. రష్యా వెళ్ళారనుకోండి, అక్కడ 6 years ఎంబీబీఎస్, మన ఎంబీబీఎస్ ఎంత వాళ్ళు అడిగింది 4.5 years + 1 year, 5.5 years సరిపోతుంది. మనం ఎంత చదవాలి? 5.5 years చదవాలి కాదు, 6 years చదవాలి. అంటే వాళ్ళ డిగ్రీ వాళ్ళ కంట్రీలో మనకి డిగ్రీ రావాలి, అట్ ద సేమ్ టైం మన డిగ్రీ కూడా ఆ డిగ్రీలో కలిసి ఉండాలి. అది అక్కడ మెయిన్ రూల్. సో కాబట్టి ఫిలిపీన్స్లో ఇక్కడ మార్చేస్తే అక్కడ వాళ్ళు మార్చలేరు కదా. వాళ్ళు మన కోసం వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం మార్చేసుకుంటారా? ఫస్ట్ క్లాస్ నుంచి 10th class మార్చేయాలి అంటే మనలాగా రావాలి. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుంది? 1 2 3 4 5 10 ఉంటుంది, 10 తర్వాత +4 ఉంటుంది, మన దగ్గర +2 ఉంటుంది. తర్వాత అక్కడ 2 years 3 years ఎంబీబీఎస్ ఉంటుంది, 3 years ఎంబీబీఎస్, 1 year ఇంటర్న్షిప్ ఉంటుంది. మన కోసం ఇప్పుడు వాళ్ళంతా ఫస్ట్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చుకోరు కదా, అది హైలీ ఇంపాసిబుల్. సో ఫిలిపీన్స్ అనేది అయిపోయింది. ఇంకా ఫిలిపీన్స్ డిగ్రీ ఇస్ నాట్ వ్యాలిడ్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్. ఓకేనండి. ఈ 2 డౌట్స్ అనేవి క్లారిఫై అయింది అనుకోండి. ఐ థింక్ నాకు తెలిసి. ఏదైనా డౌట్స్ నాకు వాట్సాప్ చేయండి.